హాయ్ అండి, తెలుగింటి అత్తాకోడళ్ళు రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, భలే ఉంటుందండి గులాబ్ జాము. అదిగో చాలా చక్కగా స్మూత్గా తయారైపోయింది. ఒక ప్యాకెట్ అది పాలు పోసి కలిపి చక్కగా నూనెలో వేపేసి ఈ రకంగా పాకం పెట్టి దాంట్లో వేసాను. ఇది మనకి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం దేవుడి దగ్గర పెట్టి పిల్లలు తింటారనమాట. ఇదిగోండి, జ్యూసీ కూడా ఎక్కువగానే పెట్టాను. వాడు పీల్చేసుకుంటాయి కదండి. ఇది చేసిన తర్వాత లాగేసుకుంటుంది అది రసం. మళ్ళీ మనం తినేటప్పుడు రసం ఉండదని ఈ రకంగా చేశాను. ఒకసారి ఆగుతావా నువ్వు? ఇదిగోండి, సరే ఆగుతావా అన్నానండి. వీడియో తీస్తున్నానని తెలియదు దానికి, అది మాట్లాడేస్తుంది అక్కడ. ఆగుతావా అన్నాను, వేరేలా అనుకోకండి. ఏదో బాక్స్ ఉంది ఎవరితోనని మళ్ళీ మధ్యలో నన్ను డిస్టర్బ్ చేసి మాట్లాడుతుంది అనమాట. అందుకని ఆగుతావా అన్నాను. ఇదిగండి, ఇందులో యాలక్కాయ చితక్కొట్టేసి వేసాను. మనం కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ సీరికల్లాగా చేసేసుకుని పైన జల్లుకోవచ్చు. అలా కొంతమంది ఎండు కొబ్బరి కూడా జల్లుకుంటారు. కానీ మేము ఏమి వేయం, అలా ప్లెయిన్గా వేపేసుకుని దాంట్లో యాలక్కాయ ఒకటి కొట్టేసి వేసేసి పీల్చుకున్నాక తీసేస్తూ ఉంటాను. బయట కొంటే చాలా రేటు ఉంటుంది కదండి. ఇది 1+1 ఆఫర్లో ఇస్తుంటే ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తీసుకున్నాము. ఒకటి మొన్న చేశాను, ఇంకొకటి ఉన్నది రిలయన్స్లో తీసుకొచ్చింది. ఇదిగో ఈ రకంగా చేశాను. స్వీట్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో తినటానికి బాగుంటుంది. ఇదండి గులాబ్ జామ్, తెలియదని కాదు, టేస్టీగా. అదిగోండి, చూసారా ఒక్కోటి ఎంత చేసినా భలే ఉంటుందండి. సూపర్ కదా. స్వీట్ కొట్లో తెచ్చుకుంటాం, అది వేరు. అదే మన ఇంట్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది వేరు. ఇదిగోండి, ఇదిగో ఇష్టంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవాళ్ళకి, ఇంట్లో ఉన్న పిల్లలకి, చంటి పిల్లలకి కూడా తినిపించవచ్చు. బాగుంది కదండి. తినాలని అనిపించేస్తుంది అంటున్నాయి, కానీ వేడి మీద తింటే బాగోదు. కాసేపు చల్లబడిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. వేడిగా తింటే నోరు కాలుతుంది.